ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్ తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. జోధా అక్బర్ చిత్రంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది. సల్మాన్ ఖాన్తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకుంది. వారికి ఆరాధ్య అనే కూతురు ఉంది. అయితే ఓ సినిమాలో నటించినందుకు గాను ఆమె లీగల్ నోటీసులు అందుకున్నారనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ధూమ్ 2 సినిమాలో నటించినందుకు తనకు కొందరు లీగల్ నోటీసులు పంపించారని ఐశ్వర్య రాయ్ స్వయంగా చెప్పడం జరిగింది. గతంలో ఐశ్వర్య రాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో చేసిన లిప్ లాక్ సీన్ కారణంగా తనకు లీగల్ నోటీసులు వచ్చాయని తెలిపింది. ఆ సన్నివేశంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనను అమ్మాయిల్లో అందరినీ రోల్ మోడల్గా భావించేవారు ఈ సీన్ని తప్పుబట్టారు. తాను యువతులకు ఆదర్శంగా ఉండాలని కోరుకునే వారి నుంచే ఇలాంటి నోటీసులు రావటం ఆశ్చర్యంగా ఉందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక సినిమాలో కొన్ని సెకండ్ల సీన్ కోసం ఎందుకు తనను వివరణ ఇవ్వమంటున్నారో అర్థం కావటం లేదని చెప్పింది. హాలీవుడ్, యూరోపియన్ సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేయటం లేదా అని ఆమె ప్రశ్నించింది.